భారతీయ జనతా పార్టీ భావజాలంలో ప్రధానంగా జాతి నిర్మాణం. దేశము వ్యక్తి కాదు, దేశం ముఖ్యం. వ్యక్తి పూజ లేదు, దేశం ముఖ్యం. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కూడా జాతి నిర్మాణం జరగాలి, జాతి చెందాలి మనం. సర్వే జన సుఖినో భవంతు. అంటే ఇవి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా భారతదేశం నడవాలి కదా. పరస్పర ప్రేమ అభిమానం ఉండాలి, మనుషులు ప్రేమించుకోవాలి, కులాలకు అతీతంగా హిందువులంతా ఒక సహజీవనం ఉండాలి కదా. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది, 80% మంది పేరెంట్స్ స్వకుల వివాహాలకే ఇష్టపడుతున్నారట. అంటే కులం అనేది అది రోజు రోజు గడ్డ కట్టుకొని పోతున్నది కదా. ఈ సామాజిక అంశాలపైన ఎందుకు వారు దృష్టి పెట్టలేకపోయిందండి? సామాజిక అంశాల పట్ల దృష్టి పెట్టిరు కనుకనే అది ఇంత హీన స్థితికి పోతున్నది. దీనికి విరుద్ధమైన పాయింట్ 80% కులం ఇంకా అట్లా సర్వైవ్ కావడానికి కానీ, మతం ప్రివేల్ కావడానికి కానీ కారణం భారతీయ జనతా పార్టీ. వాళ్ళ ప్రయోజనాన్ని మతం ద్వారా తీర్చుకున్నారు, రాజకీయ ప్రయోజనాన్ని మతం ద్వారా నెరవేర్చుకున్నారు. మీరు ఏం మాట్లాడండి, మతమే తెస్తారు కదా. అంతిమంగా భారతదేశంలో ఉన్న మౌలిక విలువలు అనేకం అనుకుంటున్నాం కదా. లౌకికవాదం ఒక మౌలిక విలువ. ఇలా పదమే ఒక బూతు. లౌకికవాదం అంటే బూతు. ఫస్ట్ టైం జంజీ కదా నిరూపించింది లౌకికవాదానికి ఇంకా రోజులు ఉన్నాయి, చెల్లలేదని. కానీ దాన్ని మొదలుపెట్టినట్టు అయిపోయింది కదా. లౌకికవాదం అక్కడ మాట్లాడితే నువ్వు పాకిస్తానుడివి కదా, మాట్లాడితే నువ్వు హిందూ వ్యతిరేకివి కదా. అసలు ఇవో కోర్ వాల్యూస్ బాబు. ఇవన్నీ మన భారతదేశంలో ఒక జాతి నిర్మాణం అంటే, భారతదేశం లాంటి దేశంలో ఒక నేషన్ నిర్మించడం అంటే ఏంటి అర్థం? భిన్నమైన భావజాలాలు, భిన్నమైన ప్రాంతాలు, భిన్నమైన మతాలు, కులాలు, సమ్మేళనాలు, కమ్యూనిటీస్ ఉన్న దేశాన్ని ఒక జాతిగా తీసుకురావాలి. ఇట్లనా చేసేది? నీకు ముస్లింలు అంటే శత్రువులు, క్రిస్టియన్లు అంటే శత్రువులు. వాళ్ళ పర్సంటేజ్ చూడు భారతదేశంలో వాళ్ళ అనివార్యత కదా. కమ్యూనిస్టులు అంటే అంతిమ శత్రువులు, ముగ్గురు పోయినరు కదా. దళితులు అంటే శత్రువులు. ఇవన్నీ పైన చెప్పే జాతి నిర్మాణం కబుర్లు. భారతదేశం ఇప్పుడు కొద్దిమంది, గుప్పెడు మంది, ఇద్దరి కార్పొరేట్ నిర్మితమైన ప్రపంచాన్ని కాపాడుతున్న అతివాద హిందుత్వ జాతీయవాదం రాజ్యమేలుతున్నది. దీని పరాకాష్ఠగా ఉన్నది కనుకనే ఇవాళ యువతరం ఇంత దూరం అంటే గొట్టు పదాల్లాగా అనిపిస్తాయి కానీ నిజమే. ఈ జంజీలు ఈ ఇద్దరి కోసం కదా ప్రపంచం నిర్మించారు అనేది కనీసం ఒక 10-20 చూసిన నేను. అలా ఇద్దరు ఎందుకు లేవు? ఇద్దరి కోసం కదా ప్రపంచాన్ని నిర్మిస్తున్నది. మీరు మోడీని ఫస్ట్ టైం, మోడీని ఇప్పుడు మీరు ఒక నాయకత్వం, ఒక మనిషిని అజ్జేరు అని అన్నారు కదా మీరు, వ్యక్తి ప్రాబల్యం అని. జాతి నిర్మాణం, వ్యక్తి నిర్మాణం అనేది మోడీ సంగతి ఏంది మరి? సింగిల్ మ్యాన్. మోడీ సింగిల్ మ్యాన్, ఆయనే అన్ని. ఇంతకుముందు అన్ని పార్టీలలాగానే ఇందిరాగాంధీ సింగిల్ ఉమెన్, నెహ్రూ, ఇందిరాగాంధీ అట్లనే. ఇది కూడా ఏదైనా విస్తృత నాయకత్వం దిప్కెల్లాగా అరే నన్ను హీరోని చేయకని అన్నారా? వీళ్ళు కాదు కదా, ఒక్కరి మీద ఆధారపడే కదా ప్రపంచం నిర్మితమైంది. మోడీ 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 అనేవాడికి అద్భుత అతీత శక్తులు ఉన్నాయి. ఆయన చాలా గొప్పవాడు. ఇది అది అది ఏ ప్రపంచం అంతా ఆయన మీద నడుస్తుంది కదా. చెప్పేవి వేరు, ఆచరిస్తున్నది వేరు. ఈ ఆచరించేదానికి చెప్పేదానికి మధ్యలో ఉన్న గండి వాళ్ళ అసలైన ఎజెండా. కానీ ఇక్కడ మీడియా సార్ ఎన్నడూ లేనంతగా మనం అన్నాధార దీక్ష చేసినప్పుడు చాలామంది జర్నలిస్టులు వచ్చి మాట్లాడము, డిస్కషన్స్ చేయడము జరిగింది కదా. ఈసారి అక్కడ పిల్లలు మీడియాను కూడా వారు తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడం అనేది, అంటే మీడియా తన నైతికతను, తన నిష్పక్షపాతంగా వ్యవహరించే ధోరణిని అది కోల్పోయిందనా? మీడియా తన పునఃసమీక్ష చేసుకోవాలని ఒక సంకేతం అని భావించవచ్చా? అన్ని రకాలుగా భారతదేశం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా మీడియా అనేది పోతున్నది. అంటే దాని ప్రాసంగికత, అంటే రెలవెన్స్. అట్లాగే ఇంతకుముందు మీడియాకున్న ఒక కోర్ వాల్యూ సిస్టమ్ అంటాం కదా, నిబద్ధతతోటి సమాచారాన్ని అందించే వ్యవస్థలు అంటాం కదా, ఇవన్నీ దాని క్రెడిబిలిటీ, విశ్వసనీయత కోల్పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఎందుకు? ఈ ఇష్యూనే తీసుకుందాం. యువత లీకేజ్ మీద మాట్లాడింది. యువతకు సమస్యలు ఉన్నాయి, అభద్రతలు ఉంది, యువత ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు రావడం లేదు, మీరు అన్న హామీలు ఏవి నెరవేరలేదు, యువతకు చేస్తున్న పని లేదు. భారతదేశంలో అదృష్టమో దురదృష్టమో 60 కోట్ల యూత్ ఉన్నది. ఏ దేశంలో లేదు. 60 కోట్లు 60 కోట్లు 600 మిలియన్. అంటే 2 అమెరికా దేశాల యూత్ ఉంది. ఈ యూత్ నిరుద్యోగిత ఉంది. ఇంత పర్సెంటేజ్ చూస్తే షాక్ అయిపోతుంది ప్రపంచం. వాళ్ళని లెక్క పట్టాలి. మీరు 15 లక్షల ఉద్యోగాలు అంటారు, 5 కోట్ల ఉద్యోగాలు అంటారు. 1 కోటి కాదు, 1 కోటి కాదు కదా, ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేరు.
ఉండే ఉద్యోగాలని నాశనం చేస్తారు. కార్పొరేట్ ప్రపంచానికి అన్నీ కట్టబెడుతుంటారు. అవన్నీ అర్థమవుతుంటాయి మనకి. దాంట్లో వచ్చే ఉద్యోగాలకు కనీసమైన చట్టాలు ఉండవు, అది కనబడుతుంటుంది మనకు. గవర్నమెంట్లలో ఉద్యోగాలు ఉండవు, అది కనబడుతుంటుంది మనకు. ఉన్న అరకొర ఉద్యోగాలు ఊడిపోతుంటాయి, అది కనబడుతుంటుంది మనకు. ప్రభుత్వ సంస్థల్ని కార్పొరేట్ సంస్థల కోసం బలిపెడతారు, అది కనబడుతుంటుంది. ఎన్ని నాశనమైనవి నోట్బందీ తర్వాత, ఎన్ని నాశనమైనవి. మిడిల్ సంస్థలు అన్నీ పోయినాయి కదా, ఎస్ఎంఈస్ అని అంటాం కదా, అవన్నీ పోయినాయి కదా. మీరు అవన్నీ చేస్తూ ఉన్న సమయంలో ఇట్లాంటి ఉద్యమం వచ్చినప్పుడు మీడియా ఏం మాట్లాడుతుంది? మీడియా ఈ వ్యవస్థీకృతమైన విషయాలు మాట్లాడదు. జంతర్ మంతర్ పోయినాక వాడు అక్కడ ఎగురుతున్నాడు, వాడు అక్కడ దునుకుతున్నాడు, పోలీసు మీకు లాఠీ ఎత్తిండు, రాయేసిండు, లేకపోతే వాడు ఇంకా విచ్ఛిన్నకారుడు, దేశద్రోహి అని చెప్పి అనంతర పరిణామాల్ని చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. వ్యవస్థీకృతమైన విషయాలను ఇచ్చిపెట్టేసింది అది మీడియా ఎన్నడో. ఇంతకుముందు మీడియా లక్షణం ఏంది? అవును ఇదంతా ఎందుకు వస్తున్నది, జంతర్ మంతర్కి ఎందుకు వచ్చారు పోరాళ్ళు, అరే వాడెవడో అమెరికా నుంచి వీడెవడో వచ్చి వాడు వీడు కలిసి ఎందుకు పోతున్నారు, ఇది ఆలోచించదు మీడియా. కానీ వీళ్ళని దేశద్రోహులని మొదలు ముద్రిస్తుంది. ఇక్కడ జరిగింది అదే. మన దగ్గర మీడియా ఎప్పుడైతే రాజ్యాంగ యంత్రాన్ని ఆక్రమించుకున్నారు, అపరిమితమైన అధికారాలను అనుభవిస్తూ అంతిమ అధికారాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు అన్నను, దీంట్లో ఈ మాట కలుపుతాను. దీంట్లో అన్ని వ్యవస్థలను ధ్వంసం, ఎన్నికల కమిషన్తో సహా, న్యాయ వ్యవస్థలతో సహా అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసినట్టుగానే మీడియాను ధ్వంసం చేసినారు. మనకు తెలుసు అది ఏం జరిగిందో తెలుసు. అదాని మీడియా ఏందో తెలుసు, ఎన్డీటీవీకి ఏం జరిగిందో తెలుసు. ఆ తర్వాత పరిణామాలు బీబీసీ మీద దాడి జరిగింది. ఎన్డీటీవీ ఆయన ఒక ప్రపంచాన్ని నిర్మించిన ఆయన, ఒక దాన్ని ఏమంటాము, టీవీ మీడియా ప్రపంచాన్ని నిర్వహణ కింగ్ లాగా బతికి ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడు, రోడ్ల మీద డీకోడర్ పెట్టుకొని తిరుగుతున్నాడు. అంటే అర్థం ఏమిటంటే ఈ మీడియాను గోధీ మీడియా అనే దాన్ని ఆక్రమించేసినారు. ఎవరిది మీడియా? 18 ఎవరిది? అదాని మీడియా ఎంత? మీకు ఇక మీడియా ఎక్కడ ఉన్నది? ఈ మీడియా వ్యవస్థలో వస్తున్న లోపాలని కనీసం మాట్లాడదు, కనీసం ఎత్తి చూపదు, కనీసం ప్రొజెక్ట్ చేయదు. కానీ అనంతర పరిణామాలని దేశద్రోహులను ముద్రిస్తుంది. అది వీళ్ళకు తెలుసు. వీళ్ళు ఫస్ట్ టైం హిస్టరీలో మీడియా ఇజ్జత్ తీసి, అరే మీరు గోధీ మీడియా, అక్కడ ఏంది అసలు ఫింగర్ చూపించింది ఒక అమ్మాయి, గోధీ మీడియా చల్ హట్. గోధీ మీడియాని వెంటాడి, అంటే ఈ వెంటాడి తరమే పరిస్థితి వస్తుందని మనం ఊహించినాం. లిటరల్లీ ఈ ఉద్యమం దాన్ని ప్రూవ్ చేసింది. మరి మీడియా ఏమిటి, మీడియా పరిణామాలు ఏమిటి? పత్రికలు పోయినాయి, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఇవన్నీ కింగ్డమ్స్ అన్నీ పోయినాయి, వీటన్నిటిని ఆక్రమించేసిండ్రు. ఇప్పుడు పీల గొంతులు, పత్రికల సర్క్యులేషన్లు పోతున్నాయి, పీల గొంతులు. ఇప్పుడు ఆ డిస్కషన్ సీరియస్గా చేస్తారు కదా 9ంటికి, మునుపట్లా చూస్తాను అనుకుంటున్నా. ఇది మీరు నో వన్ పట్టించుకోవట్లేదు. యూట్యూబ్లలో వచ్చిన అవి పెట్టుకుంటున్నారు ప్రతి వాళ్ళు. ఎందుకు? ఇవి కనీసం ఇండిపెండెంట్గా ఉంటుంది, కనీసం ఏదో మాట్లాడుతున్నాయి. నువ్వు అది గాడి తప్పిపోయినావు, నువ్వు అమ్ముడు పోయినావు అనేది అర్థమైపోయింది అందరికీ. అందుకే పైసలు నోట్లో పెట్టారు ఒక మీడియా పర్సన్కి, పైసలు నోట్లో పెడుతున్నారు. అంటే ఉద్యమకారులు అయిపోయింది రండి పని అని. ఈ పరిణామాలలో కొత్త పరిణామం ఏమిటంటే డిజిటల్ మీడియా. డెఫినెట్గా డిజిటల్ మీడియా అనేది ఈ ఉద్యమాన్ని ఎత్తిపట్టింది. మన దగ్గర కూడా అది ప్రూవ్ అయింది. మన దగ్గర ఒక కేసులో, బండి సంజయ్ కొడుకు కేసులో, బండి సంజయ్ అనొద్దు, భగీరథ కేసులో ఒక్కరు కూడా బయట మాట్లాడలే. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఫస్ట్ వేరే రకంగా వచ్చింది స్టోరీ, ఏదో హనీ ట్రాప్ అని. ఆశ్చర్యం, బాధితుల వైపు ఉండాల్సిన మీడియా హనీ ట్రాప్ అని అనేసింది. ఫస్ట్ టైం ఇక్కడి సోషల్ మీడియా ఆ ఇష్యూని టేకప్ చేసింది. అది కేసు దాకా పోయింది. సరే అవన్నీ వేరే పరిణామాలు, మన దగ్గర పడాలి. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ సోషల్ మీడియా బలమైందని తెలిసింది. ఇంతకంటే మించిన సందర్భం రాలే. మొత్తం సోషల్ మీడియా, అసలు ఒక్క మంచి మైక్ కనబడ్డదా మీకు అక్కడ? మనం ఈ సోషల్ మీడియాలో వాడతాం కదా, చిన్న మైక్ ఒకటి పెట్టి మాట్లాడేసినారు. ఎన్ని మాట్లాడేసినారు. దీన్ని ప్రపంచానికి తెలిపింది. ప్రతి ఈవెంట్ని కొట్టినప్పుడు తెలిపింది, దాడి చేసినప్పుడు తెలిపింది, క్రూరంగా వ్యవహరిస్తున్నప్పుడు పోలీసులు క్రూరంగా ఒక అమ్మాయిని ఎట్లా మలయం చేస్తున్నారనేది, ఒక అమ్మాయి మీద ఎట్లా దాడి చేసినారనేది అంతా కూడా చూపించింది సోషల్ మీడియా. దాంతోపాటుగా మీమ్స్, దాంతోపాటుగా మోడీ మీద విపరీతమైన వ్యతిరేక ప్రచారాన్ని చేసింది సోషల్ మీడియా. మీమ్స్ చేసింది, అసలు ప్రపంచానికి నిజ స్వరూపాలు చేసింది, పచ్చి నిజాలను తెలిపింది, నగ్న సత్యాలను తెలిపింది. ఇది మీ ప్రపంచం, ఇది మీ తక్కువతనం, ఇది మీరు, యు ఆర్ నాట్ ఎట్ ఆల్, పెద్ద లార్జ్ అదేం కాదు, మీరు ఇది అనేది చూపించింది సోషల్ మీడియా. అందుకే సోషల్ మీడియా యుగంలో జంజీతరం ఏ మీడియానైతే పట్టుకున్నదో ఆ మీడియా ద్వారా